పచ్చి బీసీ వ్యతిరేకి. ఇక్కడ చూడండి, ఎవరైతే మాధవ్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేసిండో ఆయన ఇంటికి పోయి శాల్వాలు కప్పి సన్మానం చేసి మీటింగ్లకు పిలుచుడి నా ఓడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడానండి మాధవ్ రెడ్డి అంటే ఆయన. మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే మేమందరం పిలిపించిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి అందరం పిలిపించినాక ప్రజలు ఓడగొట్టిరా పిలాని. కానీ ఇంకా ఉంచుకుంటారు ఎవరన్నా పార్టీలో? అంటే పచ్చి వ్యతిరేకి మేమని చెప్తున్నట్టే కదా. ఈ అంశాలన్నీ కూడా దయచేసి ప్రజలు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీ లాలూచి ఏందో బయట పెట్టండి. లాలూచి లేకపోతే ఫిట్ ప్రో క్వో కేసు పెట్టండి. తక్షణమే బ్రాహ్మణ పరిషత్లో ఉన్నటువంటి ఆంధ్ర చైర్మన్ను, వైస్ చైర్మన్ని రిమూవ్ చేయండి. యాదాద్రిలో ఉన్నటువంటి మెంబర్స్ని తీసేయండి. మీరు తెలంగాణ బిడ్డ అని నిరూపించుకోండి. లేకపోతే నేను మాత్రం ఇప్పటి నుంచి ఎప్పుడు పిలిచినా ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ఏజెంటు మా తెలంగాణ సీఎం అని చెప్పి పదే పదే చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ